పార్టీలో మీ నలుగురులో మీ ముగ్గురు కలిసి ఉంటారా రేపు? అది కూడా లేదు. మేమేమో ఒకవైపు ప్రజా సమస్యల కొరకని ప్రజాభవన్లో పెడితే సెక్రటరియట్లో కుల్లా మొత్తం గేట్లు మీరంతా ఐరన్ రాడ్స్ వేసి పెట్టి మొత్తం సెక్రటరియట్కి వచ్చేటోడు ఎవడైనా రావద్దన్నట్టు చేస్తే ఇలా సెక్రటరియట్ను మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసులు మొత్తం మంత్రుల ఆఫీసులంతా మేము వెసులుబాటు కల్పిస్తాం. ఈడ గాంధీ భవన్లో మేము ప్రజల సమస్యల కొరకు పెడితే మరిగా మీరెందుకు? మీరు దేని కొరకు? అసలు మీ పార్టీ దేని కొరకు? పంచాయతీల కొరకేనా? పంచాయతీల కొరకు ఒక పార్టీ అవసరమా ఈ రాష్ట్రంలో? నేను అందుకనే పదే ఎందుకు ఆంధ్ర మీడియాని ఎందుకు నేను దాన్ని ఉటంకించిందంటే, ఆంధ్ర మీడియా అని చెప్పి దాడులు చేసే స్థితికి వచ్చింది. అదే ఆంధ్ర మీడియా కదా తెలంగాణ మూమెంట్ను చూపించింది. అదే ఆంధ్ర మీడియాలో కదా నువ్వు మెయ్య మీ చెల్లె మీ బావ అందరు పోయి మీడియా ఇంటర్వ్యూలు పెట్టింది. ఏ రోజైనా మాలాంటి వాళ్ళనో కోదండరామ్ లాంటి వాళ్ళనో ఇంకా ఉద్యమకాలని నిజమైన నికార్సైన ఉద్యమకాలని అదే మీరంటున్న మీడియా ఏ రోజైనా స్పెషల్ ఇంటర్వ్యూసో లేకపోతే ఏమైనా ఆర్టికల్స్ చేసిన చరిత్ర ఉందా? దాని మీద కూడా ఆ కోటాల కూడా మీరే ఎక్స్పోజ్ అవుతుంది. మీ నలుగురు తప్పితే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవడు అసలు బయట ముఖం తెలిసినోండే ఉండనియర్ అవుతుంది. ఉన్నోళ్ళను మొత్తం ఎల్లగొడితిరి. లాస్ట్కి మొన్న విజయశాంతి గారు కూడా పోయినట్టుంది. ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నరేంద్ర గారు అయితే ఇట్లా ఎవరిని వరుస పెట్టి ఏ కరువు పెడితే రెండో నెంబర్ ఉన్న ఎవరు కూడా మీతో ఉండలేని స్థితికి ఇప్పుడు అదే రెండో నెంబర్కు పంచాయతీ వచ్చినట్టుంది. కొడుక, బిడ్డ, లేకపోతే అల్లుడా, ఈ రెండో నెంబర్ ఏ రెండో నెంబర్ను మీరు రాజకీయంగా హననం చేసిండ్రో హత్య చేసిండ్రో అదే రెండో నెంబర్ బీఆర్ఎస్ పార్టీని ఇవాళ రాజకీయ హత్య చేయబోతున్నది. కాబట్టి ఇవాళ కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఓకే, నోరన్న దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గతంలో ముఖ్యమంత్రిని బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు అందుకని మేము ఇట్లా మాట్లాడుతున్నామని చెప్పి మరి అట్లాంటప్పుడు ప్రజాప్రతినిధిగా రాజీనామా చేసి మాట్లాడండి, ఒక సామాన్యునిగా మాట్లాడండి. సభా హక్కులు వీళ్లకు వర్తించవా? సభా సాంప్రదాయాలు సభలో సభ్యుడు మాట్లాడే తీరులో ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టే విధంగా ఉంటే ఎంపీలుగా ఉండే హక్కు వాళ్ళు ఎట్లా కలిగి ఉన్నారు? ఎమ్మెల్యేలుగా ఉండే హక్కు ఎట్లా ఉన్నారు? ఇవన్నీ జరుగుతుంటే ధృతరాష్ట్రం లెక్క ఇంట్లో కూర్చొని నేను అనుకుంటున్నా ధృతరాష్ట్రం అనుకోని కేసీఆర్ ఇంట్లో పుల్లలు పెట్టి పేయించి నీ కొడుకును ఇవాళ తెలంగాణ సమాజం మీదకి ఒక వికృత రూపంగా పంపిస్తున్నావా? ఇదేనా నీ రాజనీతి? ఇదేనా నీ రాజకీయ సంస్కృతి? కేసీఆర్ ఏమన్నంటే ఇప్పుడు మేము మొన్న ఏదో కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ వాడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు. నిజంగా కూడా చేతనైతుందో చేతనైతుందో పక్కన పెట్టండి, కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు. ఇంత అహంభావపూరితమైన, ఇంత ఫ్రస్ట్రేషన్తో, ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం? పాలించండి రా నాయన అంటే లక్షల కోట్లు దోచుకొని దొంగల్లాగా ఇంట్లో వండుకుంటుంది. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలు మా వాళ్ళని వస్తుంటారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పాలించమంటే పోయి రాష్ట్రాలు దేశాలు పట్టుకొని తిరిగితిరి. మేమే ఈ జంక్చర్లో ఒక 17లో 12 13 కొడితే క్రూషియల్ రోల్ మేమే ప్రధానమంత్రులమైతాం, ఉప ప్రధానులమైతాం, రాష్ట్రపతులు అవుతాం, ఉపరాష్ట్రపతులు అవుతాం అని చెప్పి ఇలా పాత ఇనుమ సామాన్లు అమ్మేటోళ్ళ కంటే ఎక్కువ తిరిగితిరి మొత్తం అన్ని రాష్ట్రాలు. ఇక్కడ ప్రజల సంపదను ఎక్కడికో తరలించే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ఇవాళ అది కాదని ఇంకా 8 లక్షల కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఇలా గాడిన పడుతున్న ఆర్థిక వ్యవస్థ చక్కగా ఉంటే ఇప్పుడు ప్రతిసారి మీకు దమ్ముంటే గిట్లాంటి సమస్యలు ప్రజలు వస్తున్న సమస్యలు ఎవరు రారు, మిమ్మల్ని కలిస్తానికి రారు. మీరు అంతా కూడా ఏంది సెలబ్రిటీ పొలిటీషియన్స్ అయినరు మీరు. ఇలా ఈ రోజు టీఆర్ఎస్ భవన్ ఓపెన్ చేసి వాళ్ళు వీళ్ళు వస్తే మాట్లాడుతుండేమో వింటురేమో కానీ ఈ 9 సంవత్సరాలు ఎక్కడ పోయినరు మీరు? ఇలా నేను అంటున్న ఒక మాట, మీకు ప్రజలతోనే పట్టి ఉంటే, ప్రజల సమస్యలే పట్టి ఉంటే మీకు ఈ దుర్గతి పట్టేది కూడా కాదు కదా. ఇలా ప్రతి సందర్భంలోనూ ప్రజల్ని మీరు అవమానపరిచిండ్రు. ఇప్పుడు ఆయన అంటాడు, కేటీఆర్ ఏమంటాడు, మీరు బిర్యానీ కొరకు ఆశపడ్డారని అంటారు. బిర్యానీ కాదురా బాబు, కనీసం ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. ప్రభుత్వం వచ్చిన మొదట్లో మమ్మల్ని కలిసిన చాలా మంది ఉద్యోగులు, చాలా మంది ప్రజలు ఏమన్నారు తెలుసా? అట్లీస్ట్ మేము వీ కెన్ బ్రీత్ సార్ అని, కనీసం ఇప్పుడు ఊపిరి తీసుకోగలుగుతున్నామని. మీ కాలంలో ఒక్కలను కూడా ఇలా మీకు అరెస్టులు అంటే భయం అవుతుంది. ఎందుకు?
అరెస్టులంటే కేసులంటే పిచ్చిలేస్తుంది. ఎందుకు? సిగ్గుండాలి కదా. ఎందుకు కోదండరాంను అరెస్ట్ చేసిండ్రో చెప్పండి. ఎందుకు మందకృష్ణ మాదిగని అరెస్ట్ చేసిండ్రో చెప్పండి. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రో మీ దగ్గర సరైన ఉందా? నేను మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు చనిపోతే, శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్ గా చనిపోతే, ఎవ్వరు కూడా క్యాంపస్కు పోవాలంటే పెద్ద నాయకులు భయపడుతున్న రోజుల్లో నేను క్యాంపస్ స్టూడెంట్, పిహెచ్డి స్టూడెంట్ని కాబట్టి అందరు పిల్లలు అడిగితే పోతే నా మీద 7 కేసులు పెట్టి జైల్లో పెట్టిండ్రు. ఎందుకు దయాకర్ను కేసు పెట్టినవు, లోపటేసినావు అని చెప్తే నీ దగ్గర సమాధానం లేదు. దాంట్లో 23 మంది కేసులో ఉంటే 3 అనేటోళ్ళు ఈ భూలోకం మీద లేరు. వాళ్ళనంటే వాళ్ళు వచ్చే వరకు కేసు పరిష్కారం కాదు. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది ఆ కేసు. ఇంత దొంగ బుద్ధి, ఇంత లంగ బుద్ధి. మిమ్మల్ని ప్రశ్నిస్తే, విమర్శిస్తే, మీ గురించి మాట్లాడితే మాకు చిప్పకూడు తినిపించిరి. మీరు చిప్పకూడు తినొద్దా? ఇన్ని లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు బాజాబ్తో బయట తిరుగుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మిమ్మల్ని తెలంగాణ సమాజం ఎందుకు సహించాలి? కనీస ఇంగితం లేని దరిద్రులు మీరు. కనీస ఇంగితం. కోదండరాంను అరెస్ట్ చేసిన తీరు ఈ సభ్య సమాజానికి అంత తెలుసు. అద్దంకి దయాకర్ని అరెస్ట్ చేసిన తీరు తెలుసో లేదో కానీ మమ్మల్ని అయితే దేశద్రోహులు లెక్క కింద జడ్జి కాడ కింద కూర్చోబెట్టి వాళ్ళు చాలా ప్రమాదకరమని. నేను ఆ రోజు పిల్లలు బాహుబలి అని చెప్పి, త్రిశూల వ్యూహం అని చెప్పి, రాళ్ళు ఒకవైపు, యాసిడ్స్ ఒకవైపు, దాడుల కోసం కర్రలు ఒకవైపు, ఈరోజు ఏదో తేల్చుకోవాలి, ఇలా మా పిల్లలు ఇట్లా చచ్చిపోతుందని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళని సముదాయిస్తే, ఆ రోజు డీసీపీ సత్యనారాయణ ఉండే మమ్మల్ని తీసుకుపోయి లోపల తాళం పెట్టి మీరు ఇప్పుడు వెళ్ళకండి సార్, ఇక్కడ పరిస్థితి బాగలేదని, అదంతా ఆపరేషన్ అయిపోయినాక మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత బయటికి వెళ్ళినాక ఉన్నాడా దయాకర్? ఉన్నాడా? అప్పుడు వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఉండే. పాపం వంటేరు ప్రతాప్ రెడ్డిని కొట్టిన తీరు చూస్తే నేను నా జీవితంలో పోలీసు వాళ్ళు ఒకరిని కొడుతుంటే చూడలే, ఆయనను చూస్తుంటే ఆయన మొత్తుకుంటున్న తీరు. ఇప్పుడు ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు. బెదిరించి తీసుకున్నారు ఆయన. మా మీద కేసులు పెట్టి ఇమ్మీడియట్ గా రాత్రి తీసుకుపోయి జైల్లో పడేస్తారు. అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే జైలు కూడు. ఏంటిది? మా పీసీసీగా ఉన్నప్పుడు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చేసింది ఏంటి? డ్రోన్స్ ఎగిరేసింది. మరి మీరు ఇలా ఎస్యూ దాని మీద కూడా డ్రోన్స్ ఎగిరేసింది ఏమన్నా తీసుకుపోయి అట్నే జైల్లో పెట్టినామా మేము? ఒక ఎంపీ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉంటే కనీసం స్పీకర్ పర్మిషన్ లేకుండా తీసుకుపోయి జైల్లో వేసి ఈరోజు ఏం చేసిరో తెలుసు. కాబట్టి మీకు చిప్పకూడంటే భయం ఉండొచ్చు కాక, ప్రజల కోసం మేము చిప్పకూడు తిన్నోళ్ళం రా బాబు. ప్రజల కోసం మేమేం నేరం చేయలే, మేమేం ఘోరం చేయలే. ఇలా మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగి సమాధానం చెప్పమంటే మీరు ఉపయోగించిన అధికారుల యొక్క అవినీతి చిట్టానే ఒక్కొక్కల దగ్గర 200 నుంచి 500 కోట్లు, 1000 కోట్ల దాకా ఉన్నది. మరి మీరెంత తినిచుండొచ్చు? మీకేమైనా ప్రూఫ్ ఉందా? ఎట్లా అంటున్నారు? మీడియా వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎవరు దీన్ని కథనాలు ఏమన్నారు? ఎవరు తమ్నేల్ ఏమన్నారు? మరి మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? తమ్నేల్స్ మరి మీరేసింది కదా వెనకటికి. ప్రతి ఒక్కరి మీద నిందారోపణలు చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా చేసినారు. మీ దాకా వచ్చే వరకు సమస్య అవుతున్నది. ఇప్పుడు ప్రాపగండాను బేస్ చేసుకొని పరిపాలించిన దరిద్ర ప్రభుత్వం అంటే అప్పుడు టీఆర్ఎస్/బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికి నేను టీఆర్ఎస్/బీఆర్ఎస్ ఎందుకంటున్నంటే వీళ్ళు ఎటుపోతారో తెలియదు. రేపు బీఆర్ఎస్ అని చెప్తారు, తెలంగాణ అంటారు. కాబట్టి ఈరోజు నేనంటున్నా, ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదు. ప్రాంతాల మధ్యన విద్వేషాన్ని వెదజల్లుతూ ఇలా తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ నాయకత్వం, ఆంధ్ర నాయకత్వం చైతన్యవంతమై ఉండడం వల్ల సమస్య తీవ్రం కావట్లే.